హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటర్ పన్నీర్ కర్రీ వండుతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోని శనగల్ని ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని వంపేసి వేరే వాటర్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటీలను వేసుకొని ఒక దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, ఒక ఇలైచి, ఒక మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో కొద్దిగా ఆయిలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక కళాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోని మటర్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా వేసుకొని కలపాలి. కొద్దిసేపు అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత దానిలోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ని ఫ్రై చేసే పన్నీర్ని వేసి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఉడకబెట్టుకోవాలండి. అదే దగ్గర అయిన తర్వాత బంద్ చేసి కొద్దిసేపు గరం మసాలాతో గార్నిష్ చేస్తే మటర్ పన్నీర్ సబ్జీ అనేది రెడీ అండి. ఇది రోటీస్లోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, దీంట్లోకైనా సూపర్గా